హలో చెప్పరా. లవ్ ప్రపోజ్ చేసే టైమా అమ్మా ఇది? పడుకోవమ్మా. హలో హలో గురు, ఏంట్రా? ఏంటి లవ్ అయిందా గురు? ఇప్పుడు నాకు లవ్ అయిందా లేదా అన్నది ముఖ్యం కాదురా, తనకి నా మీద లవ్ అయిందన్నదే ముఖ్యం. అర్థమైందా? కాకూడదని రూల్ ఏమైనా ఉంది మామా? ఫస్ట్ డే టెంపుల్, సెకండ్ డే జిమ్, థర్డ్ డే కాఫీ డేలో చూసాను రా అనుకుంటే చాలరా అయ్యా. అది సర్లేగానే లైఫ్ లో ఏదైనా పోరి నీకు ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పిందా? లేదు. మరి ఇవన్నీ పెద్ద పెద్ద మ్యాటర్లో నీకు చెప్పిన అర్థం కాలేగానే వెళ్ళి పని చూసుకో. ఆహా, అమ్మాయి వెతకడానికి కావాలి, ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి కావాలి, లవ్ లో పడ్డాక నేను వద్దా? వద్దు పోబే. అంతేనా గురు ఫ్రెండ్షిప్? ఒక్కటి ఇచ్చినట్టే మూసుకుని పోబే. సరేలే. ఇంకా ఈసీజీ, ఎక్స్రే, స్కానింగ్, బ్లడ్ టెస్ట్ అన్ని చెయ్యాలి. అది కాదమ్మా, ఇక్కడ కూర్చోమంది. కూర్చోవయ్యా. అరే కూర్చోమంటుంటే. సిస్టర్ ఏంటయ్యా? మా పోరి లేచిందా సిస్టర్? తను లేస్తే నేనే చెప్తానయ్యా. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోవయ్యా. సిస్టర్ అయ్యో, తనకి డ్రిప్స్ ఇచ్చాను, గమ్మున కూర్చోమంటే న్యూసెన్స్ కేసు. సిస్టర్ ఏంటయ్యా? ఆపిల్. ఆపిల్ మెడిసిన్. హలో మిస్టర్ లవర్ బాయ్, మీ లవర్ గర్ల్ లేచింది. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా? ఓకే. బై ద వే, పొద్దున్న మీరు నాకు ఐ లవ్ యూ చెప్తారని నేను ఎక్స్పెక్ట్. డాడీ బిజినెస్ ట్రిప్ కి వెళ్లారు. అమ్మ ఆల్వేస్ బిజీ, షాపింగ్ కి వెళ్తుంటారు. ఫ్రెండ్స్ కి కాల్ చేద్దామంటే టైం లేదు. ఇంకా మెడిసిన్, బిల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అన్నిటికంటే ఎక్కువగా ఒక అబ్బాయితో ఉంటే సెక్యూర్డ్ గా ఉంటుందని అనిపించింది. జస్ట్ ఫర్ ద సెక్యూరిటీ పర్పస్ ఐ లవ్ యూ అని చెప్పానంతే. సో మీరు ఇంకా నేను అయ్యో, ఏంటయ్యా అంత త్వరగా వెళ్ళిపోతున్నావు? రా, ఎంతో లక్కీ గర్ల్ నువ్వు. ఇలాంటి లవర్ దొరికాడు నీకోసం. పొద్దుటి నుండి సాయంత్రం వరకు కాచు కూర్చున్నాడు. నా మొగుడు ఉన్నాడు, దరిద్రుడు, పనికి మళ్ళాడు. రోజు నువ్వు ఊరుకోవయ్యా, నేను చెప్తున్నాగా. అది కాదమ్మా, గాడిద చాకరీ చేస్తాను, అయినా ఒక్కసారి కూడా కాల్ చేయడు నా హస్బెండ్. మీ ఇద్దరి జంటను చూస్తుంటే సాక్షాత్తు శివ పార్వతుల్లా కనిపిస్తున్నారు. నువ్వు ఊరుకోవయ్యా, నేను చెప్తున్నా కదా, లక్ష్మీ నారాయణలా కనిపిస్తున్నారు. వాగుడు ఆపమంటే అర్థం కావట్లేదా నీకు? ఏంటి తెగ ఓవర్ గా ఫీల్ అయిపోతున్నావు? ఈ పోరు నాకు రియల్ గా ప్రపోజ్ చేయలేదంట. సెక్యూరిటీ కోసం ఒక మగాడు ఉండాలని ఆప్షనల్ గా ఐ లవ్ యూ అని చెప్పిందంట. సెక్యూరిటీనా? మరి నాకెలా ఉంటుంది చెప్పు? దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకొని రేపు నాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తే పోలీసులకు కంప్లైంట్ చేయడానికి మీ నెంబర్ కావాలి కదా. అందుకే సేఫ్టీ కోసం. బాయ్. లవ్ కన్నా ఫ్రెండ్షిప్ గొప్పదని అర్థమైంది మావా. పోరోళ్ళే, పోరీలే. రా పోదాం. పోతుంది ఆగరా, చూసుకుని పోదాం. మా వాడి కోసం ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూడలేవా?